అల్లాడిన పొలాలు అడుగంటిన జలాలు, అల్లాడిన పొలాలు అడుగంటిన జలాలు, గొల్లుమంటూ గోసరిల్లె రైతు గోస చూసినాడు. అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. 70 ఏళ్ళ శిఖరం పెప్పులిలా గర్జిస్తూ అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. అమ్మ ప్రేమ తీరున 9 ఏళ్ల పాలన, జనం సల్లగున్నరు గులాబీ జెండ నీడన. జనం సల్లగున్నరు గులాబీ జెండ నీడన. కంటికి రెప్పోలే కేసీఆర్ కాపుగాసెన, కూలినాలి పేద జనం తలెత్తుకొని బతికెనా. కూలినాలి పేద జనం తలెత్తుకొని బతికెనా. మల్లా పచ్చని పల్లెను కరువు గమ్ముకున్నదని కరువెక్కిన గుండెతోని బయలెల్లే కేసీఆర్. అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. టిఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం. నేను బతికున్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు మంచి జరగడం కోసం పోరాటం చేస్తే తప్ప నోరు మూసుకొని కూర్చోను అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ మట్టి తల్లి చెర విముక్తి కొరకు జన్మనెత్తినోడు, కళ్ళ ముందే తల్లి తల్లడిల్లుతుంటే తట్టుకోడు. కళ్ళ ముందే తల్లి తల్లడిల్లుతుంటే తట్టుకో. తెలంగాణ కొరకు సారు తెగించి కొట్లాడినోడు, తెర్లు చేస్తానంటే పోరు చెయ్యకుండా ఊరుకోడు. ఎల్లు చేస్తానంటే పోరు చెయ్యకుండా అరరర సిరులను మాయం చేసి కరువుల ముంచేటి ఈ సర్కారుకు సవాలు సిరి సమర శంఖమూదినాడు. అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. నమ్ముకున్న జనం కొరకు ఊపిరి ఉన్నంత వరకు వేయడురా వెనుకడుగు గతగన చరితల నడుగు. వేయడురా వెనుకడుగు గతగన చరితల నడుగు. ప్రజామేలు గోరుతాడు ప్రశ్నించే గొంతు కతడు, పేదల గొంతుకు తోడై దండై దండెత్తె చూడు. పేదల గొంతుకు తోడై దండై దండెత్తె చూడు. ఇంటి పెద్ద తీరు మన కేసీఆర్ సారు, గొంతెత్తి పిలుపునిస్తే ఊరూరు గదిలినారు రా. అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. 70 ఏళ్ళ శిఖరం పెప్పులిలా గర్జిస్తూ అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. అల్లాడిన పొలాలు అడుగంటిన జలాలు, అల్లాడిన పొలాలు అడుగంటిన జలాలు, గొల్లుమంటూ గోసరిల్లె రైతు గోస చూసినాడు. అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. 70 ఏళ్ళ శిఖరం పెప్పులిలా గర్జిస్తూ అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. అమ్మ ప్రేమ తీరున 9 ఏళ్ల పాలన, జనం సల్లగున్నరు గులాబీ జెండ నీడన. జనం సల్లగున్నరు గులాబీ జెండ నీడన. కంటికి రెప్పోలే కేసీఆర్ కాపుగాసెన, కూలినాలి పేద జనం తలెత్తుకొని బతికెనా. కూలినాలి పేద జనం తలెత్తుకొని బతికెనా. మల్లా
పచ్చని పల్లెను కరువు గమ్ముకున్నదని కరువెక్కిన గుండెతోని బయలెల్లే కేసీఆర్ అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా గది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. టిఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం. నేను బతికున్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు మంచి జరగడం కోసం పోరాటం చేస్తా తప్ప నోరు మూసుకొని కూర్చోను అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ మట్టి తల్లి చెర విముక్తి కొరకు జన్మనెత్తినోడు కళ్ళ ముందే తల్లి తల్లడిల్లుతుంటే తట్టుకోడు. కళ్ళ ముందే తల్లి తల్లడిల్లుతుంటే తట్టుకో. తెలంగాణ కొరకు సారు తెగించి కొట్లాడినోడు తెర్లు చేస్తానంటే పోరు చెయ్యకుండా ఊరుకోడు. చేస్తానంటే పోరు చెయ్యకుండా అరరర సిరులను మాయం చేసి కరువుల ముంచేటి ఈ సర్కారుకు సవాలి సిరి సమర శంఖమూదినాడు అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. నమ్ముకున్న జనం కొరకు ఊపిరి ఉన్నంత వరకు వేయడురా వెనుకడుగు గతగన చరితల నడుగు. వేయడురా వెనుకడుగు గతగన చరితల నడుగు. ప్రజామేలు గోరుతాడు ప్రశ్నించే గొంతు కతడు పేదల గొంతుకు తోడై దండై దండెత్తే చూడు. పేదల గొంతుకు తోడై దండై దండెత్తే చూడు. ఇంటి పెద్ద తీరు మన కేసీఆర్ సారు గొంతెత్తి పిలుపునిస్తే ఊరూరు గదిలినారు రాది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. 70 ఏళ్ల శిఖరం ఎప్పుడిలా గర్జిస్తూ అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. వెనుకడుగు గతగన చరితల నడుగు. వేయడురా వెనుకడుగు గతగన చరితల నడుగు. ప్రజామేలు గోరుతాడు ప్రశ్నించే గొంతు కతడు పేదల గొంతుకు తోడై దండై దండెత్తే చూడు. పేదల గొంతుకు తోడై దండై దండెత్తే చూడు. ఇంటి పెద్ద తీరు మన కేసీఆర్ సారు గొంతెత్తి పిలుపునిస్తే ఊరూరు గదిలినారు రాది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. 70 ఏళ్ల శిఖరం ఎప్పుడిలా గర్జిస్తూ అది గది గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. ఈరోజు నిజామాబాద్ అర్బన్లోని 41వ డివిజన్ కెనాల్ కట్టలో ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. నాతో పాటు ఈరోజు విజయలక్ష్మక్క, అశోకన్న, గంగా ఆంటీ, శివ, మహబూబ్ అంకల్ మేమందరం కలిసి ఇవాళ ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. అయితే ఈరోజు ఇక్కడ ప్రచారం చేయంగా చాలామంది కరెంటు కోతలతో బాధపడుతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా చాలామందికి కరెంట్ లేక సతమతమవుతుంది. ఇంత వేడిలో కూడా ఏ రోజు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంట్ అనేది పోలేదు. ఇప్పుడు ఎప్పుడు కరెంట్ ఉంటుందో ఎప్పుడు పోతుందో అని చెప్పి విధానానికి చేస్తారు. ఈరోజు ఫ్రీ కరెంట్ ఇచ్చిరు కానీ పేరుకు ఫ్రీ కరెంట్ కానీ దానికి తగ్గట్టు సప్లై చేయలేక చాలా సతమతమవుతారు. దయచేసి ఇప్పటికైనా సరే ఈ కరెంటు కోతలు లేకుండా ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యుత్ అందియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రైతు బంధు ఏదైతే కేసీఆర్ గారు రైతులు చేసుకునేటటువంటి ఆత్మహత్యలను ఈరోజు దృష్టిలో ఉంచుకొని వారికి చేయూతనిచ్చే విధంగా ఎరువుల కోసం కావచ్చు, విత్తనాల కోసం కావచ్చు, వాళ్ళకు ఆర్థిక సహాయం చేసే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పథకాన్ని ఖచ్చితంగా రైతు బంధు పథకాన్ని కంటిన్యూగా కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకం ఈరోజు ప్రతి పేదింటి మేనమామ లెక్క కేసీఆర్ గారు ప్రతి పెళ్ళైనటువంటి వధువు చేతికి 1,00,000 రూపాయల చెక్కుని అందజేసేవారు.
ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్కీమ్ అనేది నీరుగార్చింది. మళ్ళీ వాళ్ళు ఈ ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తానని చెప్పారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇమ్మీడియట్గా మీరు ఆపేసినటువంటి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఈ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఘోరంగా ఓడిస్తారని చెప్పి ప్రజలు తెలియజేస్తూ ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ స్కీమ్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీదలకు వారి యొక్క కలల స్వప్నమైనటువంటి ఇంటిని ఇవ్వాలనే ఉద్దేశంతో డబుల్ బెడ్రూమ్ స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్కీమ్కి కింద వాళ్ళు 5 లక్షలు ఇస్తానని చెప్పారు. ఆ పథకం కూడా ఇంకా మొదలు అవ్వలేదు. ఆ పథకాన్ని కూడా వెంటనే మొదలు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలా. నెక్స్ట్ ఓవర్సీస్ స్కీమ్ ఏదైతే అత్యల్ప సంఖ్యక వర్గాల వారి కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ స్కీమ్ని ఖచ్చితంగా మీరు పునరుద్ధరించాలా. ఎందుకంటే ఎంతోమంది కళల స్వప్నం బయట దేశాలకు వెళ్ళి వాళ్ళు విద్యను అభ్యసించాలని చెప్పి వాళ్ళ కోరిక. ఆ కోరిక మేరకే కేసీఆర్ గారు ఈ ఓవర్సీస్ స్కీమ్ని స్టార్ట్ చేశారు. వారికి 20 లక్షల రూపాయలు చేయూతనిచ్చే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకాన్ని కూడా వెంటనే మొదలు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ, జై తెలంగాణ. గోవన్న నాయకత్వం, గోవన్న నగరంలో 41 డివిజన్ చంద్రశేఖర్ కాలనీలోని ఇలా ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. బాజిరెడ్డి గోవర్ధన్ అన్నను గెలిపించాలా, 2వ నంబర్ మీద ఓటేసి గోవర్ధన్ గెలిపించాలని చెప్పేసి కోరుతున్నాం. అందరికి కూడా చాలామంది మహిళలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. గోవర్ధన్ గెలిపించాలని చెప్పేసి బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే గతంలో మాకు గణేష్ అన్న నాయకత్వంలోని నగరంలో అన్ని సస్యశ్యామలంగా రోడ్లు కానీ, గెట్టలు కానీ, వీధి దీపాలే కానీ, పార్కులే కానీ అన్నీ కూడా చేసినటువంటి ఘనత మా గణేష్ అన్నది. కాబట్టి ఖచ్చితంగా మాకు ఎంపీ క్యాండిడేట్గా నిలబడ్డ అభ్యర్థిని గోవర్ధన్ గెలిపించాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఇంటింటికి తిరుగుతుంటే మంచినీళ్ళు లేవు. ఎందుకనంటే కరెంట్ లేదు, నైట్ అంతా కరెంట్ ఉండలేదు. ఉచిత కరెంట్ అన్నారమ్మా, మొత్తం కరెంటు బిల్లు మొత్తం తీసేస్తున్నారు. అట్లాగే కరెంట్ అంతా పోతున్నది, మంచినీళ్ళు కూడా కరువు అవుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా మహిళలకు ఇలా 500 గ్యాస్ అని చెప్పిండ్రు. మహిళలందరూ కూడా 500 లేవమ్మా, మేము 1000 రూపాయలే కడుతున్నాం అని చెప్పేసి మహిళలందరూ అంటున్నారు. ఏది మరి సబ్సిడీ చూస్తుంటే బ్యాంకులో కూడా పడతలేవు. బ్యాంకులకు ఈ మహిళలు చూస్తుంటే మహిళలకు కూడా డబ్బులు వస్తలేవు. 500 ఎక్కడ ఉన్నది, జీరో బిల్ ఎక్కడ ఉన్నది, ఇవన్నీ కూడా మాయా మాటలు చెప్పేసి ఉచిత హామీలు చెప్పేసి ఉచిత పరిపాలన చేస్తున్నాడు. 100 రోజులు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. 100 మాటలు గ్యారెంటీ విద్యలాగా గ్యారెంటీగా మనుషులను అందరూ బోల్తా కొడుతున్నారు. కాబట్టి దయచేసి కాంగ్రెస్ మాటలు వినొద్దు. అదేవిధంగా మోడీ గారు ఉన్నారు, ఆ మోడీ విపరీతంగా ధరలు పెంచేసి మానవులకు పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ అన్నీ పెంచేసి ఇలా నడి రోడ్డు మీద మానవులకు నడ్డి విడిచే పరిస్థితి నరేంద్ర మోడీ చేసిండు. కాంగ్రెస్ను, బీజేపీని అస్సలే నమ్మొద్దు. ఖచ్చితంగా మనకు అందరూ తెలంగాణలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రము, అందులో మన ఎంపీ గారిని గోవర్ధన్ గెలిపించి మన విజయం సాధించాలని చెప్పేసి 13వ తారీఖున దయచేసి అందరూ కూడా 2వ నంబర్ మీద ఓటేసి గోవర్ధన్ గెలిపించవలసిందిగా కోరుచున్నాం. జై తెలంగాణ. అల్లాడిన పొలాలు, అడుగంటిన జలాలు, అల్లాడిన పొలాలు, అడుగంటిన జలాలు, గొల్లు మంటూ గోసరిల్లె రైతు గోస చూసినాడు. అది గదిగదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. అది గదిగదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. 70 ఏళ్ళ శిఖరం పెప్పులిలా గర్జిస్తూ అది గదిగదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. అమ్మ ప్రేమ తీరున 9 ఏళ్ల పాలన, జనం సల్లగున్నరు గులాబీ జెండ నీడనా. జనం సల్లగున్నారు గులాబీ జెండ నీడనా. కంటికి రెప్పోలే కేసీఆర్ కాపుగాసెన, కూలినాలి పేద జనం తలెత్తుకొని బతికెనా. కూలినాలి పేద జనం
తలెత్తుకొని బతికెనా మల్లా పచ్చని పల్లెను కరువు గమ్ముకున్నదని కరువెక్కిన గుండెతోని బయలెల్లే కేసీఆర్ గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా గదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా టిఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం. నేను బతికున్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు మంచి జరగడం కోసం పోరాటం చేస్తే తప్ప నోరు మూసుకొని కూర్చోను అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ మట్టి తల్లి చెర విముక్తి కొరకు జన్మనెత్తినోడు కళ్ళ ముందే తల్లి తల్లడిల్లుతుంటే తట్టుకోడు కళ్ళ ముంద తల్లి తల్లడిల్లుతుంటే తట్టుకో తెలంగాణ కొరకు సారు తెగించి కొట్లాడినోడు తెర్లు చేస్తానంటే పోరు చెయ్యకుండా ఊరుకోడు తెల్ల